శ్రీశైలదయాపాత్రం దేవక్తాదిగుణానం యతీంద్రం వందే రమ్మజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం స్వదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతత్తదిరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోऽस्य దయైకసిन्धोः రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే మాతాపితా యువతస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రికులం ప్రణమామి మూద్రా గౌతం సరశ్చ మహదాహ్వయ పట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగి వాహాన్ భక్తాన్ నిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాన్ కుతమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యచ్చిదతిథీశ్వరతస్వభావ భోగాపవర్గతదుపాయ గతిరుదార సందర్శయన్ రవినీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాచరాయ హంసై షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైత సర్వగిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యः పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యా సాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ नो चेन्ममापि यतिशेखर भारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं तपीतवक्त्रं तरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ నమస్కారం। మన ఈరోజు శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 15వ అధ్యాయం నిన్న ప్రారంభించాము। దాంట్లో ఒక 14 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం అన్నమాట। మనకి 14వ అధ్యాయంలో ప్రచేతసుల యొక్క తపస్సు, తర్వాత విష్ణుమూర్తి వారికి దర్శనం ఇవ్వడం, ప్రత్యక్షం అవ్వటము, ఆ తర్వాత వారి విష్ణుమూర్తిని పలు విధాలుగా స్తుతించడము, ఆ తర్వాత ఆయన నుంచి వరాన్ని పొందటం అన్నమాట। ఏమి వరం పొందారు అంటే, మీకు ఇష్టం వచ్చిన వరం కోరుకోండి అన్నప్పుడు ప్రచేతసులు ఆ వరదనకు ప్రణామాలు ఆచరించి తమ తండ్రి ఆజ్ఞాపించిన సంతానాభివృద్ధి విధానాన్ని వివరించారన్నమాట। ఆ తర్వాత దేవుడు కూడా వారి కోరబడిన వరాన్ని ఇచ్చి వెంటనే అంతర్ధానం అయ్యాడు। అప్పుడు ప్రచేతసులు కూడా తపస్సు చాలించి నీటి నుండి పైకి వచ్చారు అని చదువుకున్నాం। ఆ తర్వాత ఈ పరాశరుడు కండుముని యొక్క చరిత్ర చెప్తున్నాడు అనమాట। ఈ 15వ అధ్యాయంలో అది ప్రారంభం కాబట్టి పరాశరుడు కండుముని చరిత్ర చెబుతూ ఆ ప్రచేతసులు తపస్సు ఆచరించే సమయంలో రక్షించేవారు లేకపోవడం వల్ల నేలంతా కూడా చెట్లు గుబుర్లుగా పెరిగి ఆవరించి వేశాయి। అందువల్ల ప్రజలకు సరైనటువంటి ఆహారం లభించక ప్రజానాశనం జరిగింది అని ఆ ప్రచేతసుల యొక్క తపస్సు చేస్తున్నటువంటి ఆ 10,000 ఏండ్లు ప్రజలు పడినటువంటి ఇక్కట్లు అన్నమాట, కష్టాలు అన్నమాట। వారు తమదైన పనులు కూడా సరిగా చేసుకోలేకపోయారు। మహాసముద్రం నుండి బయటికి వచ్చిన ప్రచేతసులకు ఈ పరిస్థితి చూసినప్పుడు పెద్దగా కోపం కలిగిందనమాట। వెంటనే వారు ఏం చేశారు, తమ నోటి నుండి గాలిని నిప్పును పుట్టించారు। దానితో గాలి చెట్లను వేర్లతో సహా పెకిలించి తేమ లేకుండా చేసిందనమాట। అప్పుడు వాటిని అగ్నిహోత్రుడు కాల్చి బూడిద చేశాడు। ఈ విధంగా భయంకరమైనటువంటి ద్రుమ సంశయం జరిగిందనమాట। అప్పుడు సోముడు అంటే వృక్షాలకు రాజు ప్రజాపతి అనుడితే ఇక్కడ కందమూల ఫలం అందించి ప్రజలకు మేలు పెంపుదలను చేసేటువంటి తరువులను కాల్చివేయడము
నరపాలకులైన మీకు తగినది కాదు అని రాజనీతి శాస్త్రం ప్రకారము సామోపాయముగా సూచించబడింది. ఆ విధంగా వనాలన్నీ కూడా బూడిద బుగ్గి అవుతుండగా చంద్రుడు చూచి తాను ఓషధులకు పాలకుడు కనుక వాటిని రక్షించడానికి యత్నించాడనమాట. కానీ అప్పటికే చాలా అడవులు దగ్ధమైనవి. అప్పుడు ప్రజాపతుల వద్దకు వచ్చి ఇట్లా పలికాడు చందమా, ఏమని, ఓ రాజులారా, నా మాటను వినండి, మీ కోపాన్ని వదులుకోండి, మీకు వృక్షాలతో సంధి కుదురుస్తాను అని చెప్పాడు. సంధి కుదురుస్తాను అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఉపప్రధానేన అని చెప్పబడింది. అంటే కానుకలు ఇచ్చుటతో అని అర్థం. ఉపప్రధానం అంటే కానుకలు ఇచ్చుటతో పొద్దు కుదురుస్తారని చెప్పి వార్షేయి అంటే చెట్లకు పుట్టింది అనమాట. ఈయన భవిష్యత్తు జరగబోయేది తెలుసుకొని ఈ అమ్మాయి మీకు ఇల్లాలు అవుతుందని చెప్పి ఆ వార్షేయి అనేటువంటి ఒక కన్యను వారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తానమాట. అప్పుడు ఈమె యందు దక్షుడు జన్మించుతాడు, ఆయన సంతానంతో 3 లోకాలు నిండుతాయి అని చెప్పి రాబోయే కాలంలో జరుగుతాయని గుర్తించిన నేను గోభిహి అంటే చల్లని చంద్రకిరణాలతో అమృతంతో సమానమైన వాడితో ఈమెను పెంచాను అని చెప్పి ఆ యొక్క వార్షిణి అనేటువంటి ఆమెను వీరికి ఇవ్వటానికి చంద్రుడు ప్రయత్నిస్తామట. అప్పుడు ఇంకా వాడు చెప్తాడు, ఏమని, మహానుభావులారా, ఈమె యందు మీ యొక్క తేజస్సులో సగము, నా శీతల కాంతిలో సగము కలిసిన ఒక మహాత్ముడు పుట్టబోతాడు అని. అతని పేరు దక్షుడు, ఆయన ప్రజాపతి కాగలడు అని ఇవన్నీ కూడా వివరంగా చెప్తాను అనమాట. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తుందన్నమాట. ఏమిటంటే మీరు 10 మంది తేజస్సులు 10 మంది అని మనం చదువుకున్నాం. ఈ 10 మందికి కూడా ఒకటే భార్య కావడం ఎట్లా కుదురుతుంది అని అనుమాన పడవద్దని చెప్పి, ఎందువల్లనంటే ఈమె కండు మహర్షి యొక్క తపస్సు ప్రభావం సోకిన వీర్యంతో అప్సర స్త్రీ గర్భమునందు జన్మించినట్టిది, మహాప్రభావము కలది. అయోనిజ అంటే ఏమిటి, మామూలుగా యోని నుండి జన్మించలేదు, యోని లేకుండా జన్మించనే అర్థం అనమాట. అంటే అయోనిజ, పైగా దేవజాతికి చెందినది కానీ మానుషి కాదు. చాలామంది ఒక్క అప్సరతో సంభవం చేయటం విరుద్ధము కదా అన్నట్లయితే కాదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఈమెకు చాలా మంది భర్తలు ఉండడము దోషం కాదని చెప్తే అని తెలుపబోతూ ఆమె యొక్క జన్మాది వృత్తాంతం కూడా చెప్తాడనమాట. అప్పుడు ఆ సందర్భంగా కండున్నామాన్ని మొదలుపెట్టి మీ యొక్క ఇల్లాలు రాజకుమారి కానేంత వరకు జరుగుతుందనమాట. అంటే ఓ ప్రచేతలారా, పూర్వకాలంలో కండు అనే పేరు గల ముని ఒకడు ఉండాడు. ఆయన వేదవేత్తల్లో శ్రేష్ఠుడు. ఆయన అందమైన గోమతీ తీరమునందుంటూ గొప్ప తపస్సు చేశాడని చెప్పి ఆ తపస్సు మహర్షి యొక్క మనస్సులో మార్పు పుట్టించి తపోభంగము గావించడానికి ప్లమోచ అని పేరు గల ఒక అన్నుల మిన్నయైన అంటే ఏమిటి, అందరిలో ఇప్పుడు మిన్నైన అప్సరను ఆదేశించారు. అప్పుడు ఆ ముదిత పగపక నవి అప్పుడు ఆదేశించగా ఆమె ఇంద్రుడు ఆదేశిస్తాడనమాట. అప్పుడు ఆమె కూడా కపటం లేని నవ్వులతో కండువును కలసబెడుతుంది. ఇవన్నీ మనం చదువుకున్నాం అనమాట ఈ 14వ శ్లోకం వరకు. కాబట్టి ఇరువురు కూడా ఏ విధంగా కలిసి ఆ రమణీయమైనటువంటి గోమతీ తీరంలో తపస్సు చేసేటువంటి వాడు కూడా ఆ తపస్సు భంగం కోసం దేవేంద్రుల చేత పంపబడి ప్రమ్లోచ అనే అప్సరస చూచి పాపం ఆయన కూడా తపస్సు భంగం కాగా ఆయన ఏం చేశాడు పాపం, ఇవన్నీ విషయవాసనలందు తగులుకున్నటువంటి మనస్సు గలవాడై మందర పర్వత గుహల్లో 100 సంవత్సరాలకు పైగా ప్రమ్లోచతో కలిసి విహరించాడనమాట. కాబట్టి ఆ విధంగా వారిరువురు కూడా హాయిగా 100 సంవత్సరాలు సమయాన్ని గడిపేస్తారనమాట. మరి ఆ విధంగా గడిపేటప్పుడు ఆ ఋషితో అప్పుడు ఆమె అంటుందన్నమాట, నేను ఇంకా స్వర్గానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వమంటుందన్నమాట వెళ్ళిపోయేందుకు. అప్పుడు అదే చివరి శ్లోకం, సా తంప్రాహ మహాభాగ గంతుమిచ్చామి అహం దివం ప్రసాదు సుముఖో బ్రహ్మన్ అనుజ్ఞాం దాతుమర్హసి. కాబట్టి ఇప్పటికే చాలా సంవత్సరాలు నీతో కలిసి ఉండడం జరిగింది, కాబట్టి నేను ఇంకా వెళ్ళేందుకు నాకు అనుమతి ఇవ్వవలసింది, నన్ను వెళ్ళేందుకు అని చెప్పి ఆమె అడుగుతుందనమాట. కాబట్టి ఆ విధంగా బ్రాహ్మణ నేను స్వర్గానికి పోవాలనుకున్నాను చెప్పగానే అది కూడా నా యందు దయగలవాడవై అనుజ్ఞను ఇవ్వండి అని కోరింది అనమాట. ఎందుకంటే ఈ విధంగా వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి ఎవరికైనా ప్రియురాలు వెళ్ళిపోతానంటే బాధే కదండి.
అందువల్ల అందులో మహర్షి ఒకవేళ శపిస్తాడేమో భయం. అందుకని చెప్పి ఆమె చాలా మర్యాదగా అడుగుతుంది అనమాట. ప్రసాద సుముఖో బ్రహ్మన్ అనుజ్ఞాం దాతుమర్హసి అని. ప్రసాద సుముఖో అంటే ఏమిటి? నా ఇందు దయగలవాడవై అనుజ్ఞను ఇవ్వండి అని కోరుతుందన్నమాట. సరే, ఆ తర్వాత ఏమి జరుగుతుందనే విషయం మనం ఈరోజు 15వ శ్లోకం నుంచి చదువుకుందాం. తయ్యేవ ముక్త సముని. కాబట్టి శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 15వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి ప్రారంభించాం. తై ఏవ ముక్త సముని తస్యాం ఆసక్త మానస దినాని కచిత్ భద్రే స్థీయతామిత్యభాషత. కాబట్టి ఆమె ఆ విధంగా చెప్పగానే ఆయన ప్రమోచయందే తగులుకొని ఉన్న మనస్సు కలవాడు. తై ఏవం ఉక్త అంటే ఆమె చేత ఆమె అలా అనగానే, ఆమె చేత ఇలా అని అనిపించుకునేటువంటి లేదు, ఆమె ఇలా అయిన తరువాత స ముని, ఆ ముని ఏం చేశాడు? తస్యాం అంటే ఆమె యందు, తస్యాం ఆసక్త మానస. మానస అంటే ఏమిటి? మనస్సు. ఆసక్త అంటే ఏమిటి? తగులుకోవడం అనమాట. ఎందుకంటే ఆమె యందు మనసు ఉన్నవాడై అని అర్థం. అందులో ఒక చక్కని సౌందర్యవతి ఆమె యందు పాపం ఈయన మనస్సు తగులుకునింది అనమాట. కానీ అది ఇంకా కూడా బయటికి రావట్లేదు. మనస్సు అలాగే ఉండిపోయింది ఆమె పైన. 100 సంవత్సరాలు ఆమెతో కలిసి విహరించినా కూడా, అన్ని సుఖాలు అనుభవించినా కూడా ఆమె యందే మనస్సు ఇంకా నిలిచిపోయినది అనమాట. కాబట్టి ఆమె యందు తగులుకొని ఉన్న మనస్సు, ఆసక్త మానస అంటే తగులుకొని ఉన్న మనస్సుతో ఆయన ఈ విధంగా చెప్తాడు. ఏమని? దినాని కచిత్ భద్రే. కాబట్టి కళ్యాణి, భద్రే అంటే ఓ కళ్యాణి, ఓ భద్ర. దినాని కచిత్, కచిత్ అంటే కొన్ని అని అర్థం అన్నమాట. దినాని అంటే రోజులు. అమ్మా, ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా నాతో, 100వ సంవత్సరం, కానీ ఇంకొన్ని రోజులు ఉండు, కొన్ని నాళ్ళు ఇక్కడే ఉండు అన్నాడు అనమాట. దినాని కచిత్ భద్రే స్థీయతాం. స్థీయతాం అంటే ఉండమని చెప్పాను అనమాట. కాబట్టి ఇతి అభాషత, స్థీయతామిత్యభాషత అని పలికాడు. కాబట్టి ఇక్కడ ఉండవలసింది అన్నాడు అనమాట. కానీ దాని తర్వాత కూడా అతను ఈ విధంగా అడగగానే మరి దాని తర్వాత ఏమైనది? ఏవముక్త తతః తేన సా అగ్రం వర్షశతం పునః బుభుజే విషయాన్ తన్వి తేన సార్థం మహాత్మన. సరే, ఆ విధంగా ఆయన చెప్పగానే సరే ఆమె కూడా పోనిలే, ఒకవైపు భయం ఉండొచ్చు, ఇంకొక వైపు తాను కూడా హాయిగా జీవితం గడుపుతుంది కాబట్టి సరే అని అది కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి మొత్తానికి ఆమె ఏవముక్త తతః తేన, తేన అంటే అతని చేత, ఏవం ఉక్త ఈ విధంగా చెప్పబడిన అయినటువంటి ఆమె సా అగ్రం అంటే ఎక్కువ అనమాట. దేనికి ఎక్కువ? సాగ్రం వర్ష శతం పునః. వర్ష శతం అంటే 100 ఏండ్ల కాలము కంటే కూడా ఎక్కువ, అంటే 100 ఏండ్ల కాలము కూడా ఇంకా ఎక్కువనే ఆమె గడిపేసింది అనమాట. బుభుజే విషయాన్ తన్వి. బుభుజే విషయాన్, బుభుజే అంటే ఏమిటి? అనుభవించడం అని అర్థం. ఏమనుభవించింది? విషయాన్ అంటే విషయ సుఖాలు. తన్వి ఆ యొక్క రంలోచ తేన సార్థం. సార్థం అంటే కూడా అని అర్థం అండి. ఎవరితో? తేన అతనితో, కండు మహర్షితో, మహాత్మన తేన సార్థం మహాత్మన. కాబట్టి ఆయన చెప్పగా బ్రహ్మలోచ కూడా ఆ మహాత్మునితో కలిసి మరలా 100 ఏండ్ల విషయ సుఖాలు అనుభవించింది అనమాట. ఏవముక్త తతత్తేన సాగ్రం వర్షశతం పునః బుభుజే విషయాన్ తన్వి తేన సార్థం మహాత్మన. సరే, అయిపోయింది. మొదట 100 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకొక 100 సంవత్సరాలు అయిపోయింది అనమాట. ఆ కాలం కూడా గడిచిపోయింది, తెలియకుండానే గడిచిపోయింది. అప్పుడు అనుజ్ఞాం, మళ్ళా ఆమె అడుగుతుంది, అనుజ్ఞాం దేహి భగవన్, అనుజ్ఞాం దేహి భగవన్ వ్రజామి త్రిదివాలయం ఉక్తత్తదేది సముని స్థీయతామిత్యభాషత. సరే, ఆ తన్నంచినది ఏమైంది? ఆయనతో ఆనందంగా అన్ని అనుభోగాలు అనుభవించింది. మళ్ళీ ఒకనాడు ఋషితో మాట్లాడుతూ, భగవంతుడా, నేను త్రిదివానికి పోతాను. త్రివ అంటే స్వర్గానికి, త్రివిధ అంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్తాను. వ్రజామి త్రిదివ ఆలయం అంటే దేవలోకానికి అన్నమాట. భగవానుడా, దేవలోకానికి వెళ్తాను, అందుకు అనుజ్ఞాం దేహి, దేహి అంటే ఇవ్వమని, అనుమతిని ప్రసాదించు. భగవన్ వ్రజామి, వ్రజామి అంటే వెళ్తాను అని. కాబట్టి వ్రజామి నేను అక్కడికి వెళ్తాను, త్రిదివాలయం అనుమతి ఇవ్వండి అని అన్నదన్నమాట.
అప్పుడు ఆయన అందుకు అట్లాగే అని బదులిస్తూ ఉండు పోదు కానీ అని పలికాడు. తమాషా చూడండి, ఉక్త తథేతి అన్నారు. తథా ఇది అంటే ఏమిటి? సరే వెళ్తూ కానిలే. అయినా కూడా కొన్ని రోజులు ఉంటూ 4 రోజులు మనం కూడా అంటుంటాం, బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే మేము వెళ్తామండి అంటే, సరేలేండి వెళ్దురు కానిలేండి 4 రోజులు ఉండండి అంటే ఏంటి? వెళ్ళమన్నట్లు అనుజ్ఞ ఇచ్చినట్లు ఉంటుంది, కానీ ఇంకో 4 రోజులు ఉండమన్నట్లు అనమాట. కాబట్టి ఆ విధంగా కణ్వ మహర్షి కూడా ఆమెతో ఆ విధంగా అడగంగానే ఆ పాపం అనుజ్ఞాం దేహి భగవన్ వ్రజామి దివాలయం అనగానే ఉక్త తథేతి సముని, ఉక్త అంటే చెప్పాడు ఏమని? తథేతి అలాగే అని చెప్పాడు. స్థీయతామిత్య భాష కానీ పోదు గాని అని పలికాడు. అంటే సరే అని అట్లాగే అని బదిలిస్తూ ఉండు పోదు గాని అని పలికాడు అనమాట. అంటే మామూలుగా ఇవి అంటే మనం లౌకికంగా కూడా ఇలాంటివి మనం ఈ సందర్భాలు చాలా వస్తాయి అన్నమాట, ఇటువంటి సందర్భాలు. కానీ ఇక్కడ పురాణాల్లో కూడా అంటే వాళ్ళ మానసిక స్థితిని, ప్రతి ఒక్క పాత్ర యొక్క మానసిక స్థితిని చాలా, అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కంటి ఎదురుగా అనుభవించి, అంటే కంటి ఎదురుగా కనబడేటువంటివి రాసినవి లేదు, కొన్ని తమలో కలిగినటువంటి ఆలోచనతో రాసినవి ఇలా ఉండవచ్చు. లేకుంటే చూడండి ఎంత చక్కగా ఉక్తత్తదేటి సముని, సరే అన్నాడు కానీ స్థీయతామిత్య భాషత, కానీ కొన్ని రోజులు ఉండమని చెప్పాడు, కొన్ని సంవత్సరాలు ఉండమని చెప్పాడు అనమాట. లేదు, మొదటి శ్లోకంలో మాత్రం భుజే విషయాంతన్వీ తేన సాధమ అంతకుముందు దినాని కచ్చిత్ భద్రే స్థీయతామిత్య భాషత, ముందు ఏమన్నాడు? దినాని కచ్చిత్ భద్రే, ఇంకా కొన్ని రోజులు ఉండమని చెప్పాడు అనమాట, అంతే. అంతేగాని ఉండమని నేరుగా చెప్పేశాడు. కానీ ఇక్కడ వెళుదు కానీ 4 రోజులు ఉండు అని చెప్పాడు. అంటే ఆ మాటల యొక్క ఏమంటారంటే మానసిక పరిస్థితిని ఎంత చక్కగా వివరించారు చూడండి ఆ మాటలతో. ఉక్త తదేతి సముని అన్నాడు, కానీ ఆయనకి మనసులో పంపాలనే ఉంది పాపం. ఎందుకన్నా ఆమె కూడా మరి ఇంద్రుడు కొంత ఏదో పని పెట్టి, ఇంద్రుడు ఏదో ఒక పని చెప్పి పంపించాడు ఇంద్రుడు, అంతేగాని ఇక్కడే ఉండిపోవాలని కాదన్నమాట. ఆయన ఏమని ఒక పనితో ఒక టార్గెట్ ఇచ్చి పంపాడు అనమాట. అది అయిపోయినది, మరి మేము వెళ్ళిపోవాలి కదా, అందుకని ఓవర్ స్టే అలౌడ్ కాదనమాట, ఓవర్ స్టే. అందుకని ఈమె భయం ఈమెది. సరే ఈయన కూడా అది తెలుసు ఆయనకి, కాబట్టి మళ్ళా ఇంద్రుడు కోపగించుకుంటాడని తెలుసు, అయినా కూడా మనసులో కోరికను నిలుపుకోలేకపోయాడు. అందుకని ఉక్తత్తదేది సముని స్థీయతామిత్యభాష. సరి ఆమె చెప్పంగానే పాప ఆమె కూడా మళ్ళా కొంతకాలం పునః గతే వర్షసతే సాధికే సా శుభానన, పునః గతే వర్షసతే సాధికే సా అధికే అంటే ఏంటి? దానికంటే మించి, దేనికంటే? పునః గతే వర్షసతే, మళ్ళీ 100 సంవత్సరాలు చూస్తూ ఉండగానే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా కొన్ని కూడా సా అధికే అంటే ఏమిటి? ఇంకా కొన్ని కూడా అంటే ఏమిటి? 100 సంవత్సరాలే కాదు, ఇంకా కొన్ని సంవత్సరాలు ఎక్కువైపోయింది అనమాట. ఆమె కూడా ఏం పాపం అడగలేదు, హాయిగా ఆయనతో పాటే ఉండిపోయింది. అప్పుడు ఆమె ఉన్నట్లుండి యామి ఇత్యాహ దివం బ్రహ్మన్ ప్రణయస్మిత శోభనం, ప్రణయస్మిత అంటే ఏమిటి? వలపులు చిందించేటువంటి చిరునవ్వుల తలతలతో ప్రళయం కాదండి, అంటే కొన్ని రోజులు అయితే ప్రళయం అయిపోతే ప్రళయమే, కానీ ఇక్కడ మాత్రం ప్రణయస్మిత శోభనం అన్నాడు. అంటే ఏమిటి? ఆ విధంగా ఆమె కూడా అనుమతిని ప్రసాదించుకోనిది, కానీ వలపులు చిందించేటువంటి చిరునవ్వుల తలతలతో ఆమె ఒక మాట అనేది ఏమని? యామిత్యాహ దివం బ్రహ్మన్ ప్రణయస్మిత బోధనం, యామి అంటే వెళతాను అని, బ్రహ్మణోత్తమ దివికి వెళతాను అన్నది అనమాట. ఎప్పుడు? పునఃగతే వర్షసతే సాధికేశా శుభానన, మరలా 100 ఏళ్ళు పైగా గడిచిపోగా ఓ బ్రహ్మన్ సురలోకానికి వెళ్ళిపోతానండి అన్నది. అది కూడా ఎలాగా? నవ్వు ముఖంతో. ఇది కూడా చూడండి ఎంత చక్కగా వివరించారు, నవ్వు ముఖంతో. అంటే దాంట్లో నవ్వులో రకరకాల అర్థాలు మనం తీసుకోవచ్చు అనమాట. నాయన నువ్వేంటి ఇన్ని సంవత్సరాలు, నేనేదో చిన్న పని మీద వస్తే నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉంచేసుకున్నావు, ఇంకా చాలు నాయన వెళ్తాను అనేటువంటిది, అంటే ఒక విధమైనటువంటి హేళన కూడా అన్నమాట దాంట్లో. ఇంకా కూడా నన్ను ఉండమంటున్నావు ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన, ఇవన్నీ కలిపి అందుకనే ఆ పదం ఉపయోగించబడింది ప్రణయస్మిత శోభనం అని. అటువంటి ముఖముతో ఆ వలపులు చిందించే చిరునవ్వుల తలతలతో బ్రాహ్మణోత్తమ దివికి వెళ్తాను అన్నది.
అప్పుడు ఉక్తః తయా ఏవం సముని ఉపగుహ్య ఆయత ఈక్షణాం ఉపగుహ్య సముని ఉపగుహ్య ఆయత ఈక్షణాం ఉక్తః తయ ఏవం ప్రాహాస్యతాం క్షణం శుభ్రు చిరకాలం గమిష్యసి. ప్రాహ ఆస్యతాం, ప్రాహ అంటే పలికాడండి. ప్రాహ ఆస్యతాం క్షణం శుభ్రు, ఆశ్రయంతో ఉండమని చెప్పి ఏమని చెప్తున్నాడు, వెళుదువు కానిలే క్షణం శుభ్రు అన్నాడు. అది కూడా క్షణకాలం ఉండు అంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఇక్కడ ఒక క్షణకాలం ఉండు అంటున్నాడు అనమాట. అప్పుడు అది కూడా ఎలాగా, కౌగలించుకొని ముని ఉపగుహ్య ఆయతే క్షణం. ఉపగుహ్య అంటే కౌగలించుకొని. ఎవరిని కౌగలించుకొని? ఆ సోగ కన్నుల చిన్నదానిని కౌగలించుకొని చక్కని కనుబొమలు కలదానా ఈ క్షణం ఆయత ఈ క్షణం చక్కని కనుబొమలు కలదానా ప్రాహ ఆస్యతాం క్షణం. అప్పుడు చెప్పాడు ఏమని, చిరకాలమైన మాట నిజమే, క్షణకాలం ఉండు, చిరకాలం గమిష్యసి, క్షణకాలం ఉండు, వెళుదు కానిలే అని అన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ కౌగులించుకుని అన్నా అంటే మాటతో అప్సరస్ వలన ఋషి పొందినటువంటి మికిలి ఎక్కువైన సంభోగము కారణముగా అంతకంటే ఎక్కువైన అనురాగం బయటపడుతున్నది అనమాట. చిరకాలం గమిష్యసి అంటే ఏమిటి, చాలా కాలం వరకు అక్కడే ఉండదు అనియే కాకుండా తొందరగా మళ్ళీ వెనుకకు రావు కదా అని ఉద్దేశం ఉంటుంది, వెల్లడి అవుతున్నది. అంటే ఇక్కడ క్షణం శుభ్రు చిరకాలం గమిష్యసి. అచిరం అంటే తక్కువ అని అర్థం, చిరం అంటే చాలా కాలం. అంటే ఈయన ఏమంటున్నాడు, నువ్వు ఎలాగూ మళ్ళా వెళ్తే రావు కదా, సరే వచ్చావు కాబట్టి 4 రోజులు ఉండిపోవచ్చు కదా, మళ్ళా పోతే మళ్ళా ఇంద్రుడు నన్ను ఎందుకు ఇక్కడ ఎందుకు పంపుతాడు, మళ్ళా నేను ఏదో తపస్సు చేస్తే ఏ 10,000 సంవత్సరాలు ఏదో చేస్తే అప్పుడు మళ్ళా నా భంగం చేసేందుకు పంపుతాడు, అంతేగాని నువ్వు మళ్ళా ఇటు రావు కదా. కాబట్టి ఆశ్రితాం క్షణం శుభ్రు, కాబట్టి తొందరగా మళ్ళీ వెనుకకు రావు కదా అని ఉద్దేశం వెల్లడవుతుంది అనమాట. అందుకని చిరకాలం గమిష్యసి అని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ విశాలలోచనను కౌగలించుకొని నవ్వుతూ, ఒక్క క్షణం ఉండు ఓ శుభ్రు, చక్కని కనుబొమలు ఉన్నదానా, చాలా కాలము అక్కడే ఉండుదు గాని అని అన్నాడు ఋషి అన్నమాట. ఆ తరువాత తత్శాపభీత శాపభీత శుశ్రోణి సహ తేన ఋషిణ పునః శతద్వయం కించిత్ ఊనం వర్షాణం అన్వతిష్టత. తత్ శాపభీత శుశ్రోణి సహ తేన ఋషిణ పునః శతద్వయం కించిదూనం వర్షాణం అన్వతిష్టత. సరే ఈయన మళ్ళా క్షణకాలం ఉండని, ఇదేంటి వదిలిపెట్టేలా క్షణకాలం ఉండన్నాడు కదా, అందుకని చెప్పి ఆమె కూడా అన్వతిష్టత అంటే ఏమిటి, తర్వాత కొంతకాలం ఉన్నదని అర్థం అనమాట. అన్వతిష్టత అంటే అప్పుడు శుశ్రోని శాపం పెడతాడేమో, ఆ సొగసైన విదురు కదా ప్రమోచ, ఆయన మాట కాదంటే శపిస్తాడనే భయంతో తత్శాపభీత శుశ్రోణి సహ తేన ఋషిణ పునః, శపిస్తాడనే భయంతో ఆ ఋషితో కలిసి మరలా క్రీడిస్తూ శతద్వయం కించిత్ ఊనం, శత అంటే 100, ద్వయం అంటే 2, శతద్వయం కించిత్ ఊనం అంటే ఏమిటి, కొంచెం తక్కువగా 200 సంవత్సరాలు ఉండిపోయింది అన్నమాట. శతద్వయం కించిత్ ఊనం అంటే కొంచెం తక్కువ అన్నమాట. దేనికి తక్కువ, ఏవో కొన్ని రోజులు తక్కువ ఉండిపోయింది అన్నమాట. దేనికి, 200 సంవత్సరాల కాలానికి ఏవో కొన్ని రోజులు తక్కువగా ఉండిపోయింది. శతద్వయం కించిత్ ఊనం వర్షాణం అన్వతిష్టత. ఆ విధంగా ఆమె కొంచెం తక్కువగా 200 సంవత్సరాలు ఉండిపోయింది అన్నమాట ఇక్కడే. ఆ తరువాత గమనాయ మహాభాగ దేవరాజనికేతనం ప్రోక్తతయా తన్య స్థీయతామిత్యభాషత. కానీ గమనాయ మహాభాగ, ఓ మహాభాగ, ఇక్కడ మహాభాగ అంటే ఈ మైత్రేయుని గురించి చెప్తున్నాను. అంటే ఆయన పరాశరుడు చెప్తున్నాడు అనమాట, మైత్రేయుడు చెప్తున్నాడు కాబట్టి మళ్ళా సంబోధిస్తున్నాడు. అంటే మహాభాగ అని గమనాయ అంటే వెళ్ళేందుకు, దేవరాజ నికేతనం అంటే ఇళ్ళండి,
లోకం అంటే దేవేంద్ర లోకం వెళ్ళాలని అడిగినప్పుడల్లా అడిగిన ప్రతి పర్యాయం కూడా ఆయన ప్రోక్తతయా తన్వ్య అడిగినప్పుడంతా కూడా అతని తయా తన్వ్య స్థీయతామిత్యభాషత. స్థీయత అంటే ఉండమని చెప్పి, అంటే ఎప్పుడెప్పుడు ఆమె అడుగుతున్నదో నేను వెళతాను అని చెప్పి అప్పుడంతా కూడా అతను వెళుతూ కానీ ఉండు ఉండు అంటూనే ఉన్నాడనమాట. అట్లాగే ఎన్ని మార్లు ఆమె సురేంద్ర నివాసానికి వెళ్ళడానికి అనుమతిని కోరుతూనే ఉన్నది. ఆ మహర్షి ఉండు ఉండు అని అంటూనే ఉన్నాడు. గమనాయ మహాభాగ దేవరాజ నికేతనం ప్రోక్తతయా. ప్రోక్త అంటే ఏమిటి? పలుకుతూ చెప్పడం, అడగటం అనమాట. ప్రోక్త తయా తన్వ్య అంటే ఆమె చేత అడుగుబడిన వాడైనప్పుడు పలుమార్లు స్థీయతామిత్యభాషత. స్థీయత అంటే ఉండనే చెప్తున్నామట, అంటే ఆగమంటూ వచ్చాడనమాట. ఈ విధంగా పాప ఆమె కూడా ఏం చేస్తుంది, వచ్చి ఇక్కడ తగులుకునేది అనమాట ఇంద్రుడు చేసిన పనికి. సరే ఈమెకేమో ఒకవైపు వెళ్ళాలని ఉంది, కానీ ఒకవైపు భయము. ఈయన పైన అనురాగం తగ్గిపోయింది, ఇన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా భయమే మిగిలింది అనమాట ఆమెకి. ఏం భయము? శపిస్తాడేమో అని భయం. అందుకని తం సా శాపభయాత్ భీత, తం సా శాపభయాత్ భీత దాక్షిణ్యేన దక్షిణ ప్రోక్త ప్రణయభంగార్తివేదిని నా జహౌ మునిం. కాబట్టి ఆమెకి రెండు విధాలు అనమాట. ఏమిటి? తం సా శాపభయాత్ భీత అంటే ఆ ముని శపిస్తాడనేటువంటి భయం వల్లను, దాక్షిణ్యేనచ దాక్షిణ్యం అంటే ఏమిటి? సరళ స్వభావం కలిగిన అని అర్థం. దక్షిణ అంటే నాయిక అయినందువల్లను. దాక్షిణ్యేనచ దక్షిణ. ఇక్కడ దక్షిణ అనే దానికి ఒక వ్యాఖ్యానం ఇవ్వబడింది అనమాట. ఇక్కడ మనం ఏదో చెప్పుకున్నాం, సరళ స్వభావం కలిగినటువంటి దక్షిణ నాయిక అయినందువల్ల అని. దాక్షిణ్యే అంటే దక్షిణ అని చెప్పండి. కానీ దానికి ఒక వ్యాఖ్యానం ఏమైతే, ఏ స్త్రీ అయితే తన మొదటి ప్రియుడిని విడిచి, అంటే ఇవన్నీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంద్రుడు మొదటి ప్రియుడు అనమాట. అతన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది ఆమె. అతని చేత పంపబడింది, ఈమెగా రాలేదు, అతని చేత పంపబడింది. అయినా కూడా ఏ స్త్రీ అయితే తన మొదటి ప్రియుడిని విడిచి మరొకరితో వలపు కలిగి సంసారము చేస్తూ కూడా ముందటి వ్యక్తి యందు గౌరవము, భయము, ప్రేమ, సద్భావము, మంచివాడు అనేదిలను వదులుకోదో ఆ స్త్రీని బుధులు దక్షిణ అని పిలుస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇరువురికి న్యాయం చేకూరుస్తుంది అనమాట. కాబట్టి అటువంటి ముందటి వ్యక్తి యందు గౌరవము, భయము, ప్రేమ, సద్భావములను వదులుకోదో ఆ స్త్రీని బుధులు దక్షిణ అని పిలుస్తున్నారు. కాబట్టి పురుషుడిని దక్షిణ నాయకుడని అంటారనమాట. అటువంటి స్వభావాన్ని కలిగి ఉండటమే దాక్షిణ్యము, అది అన్నమాట ఇక్కడ. కాబట్టి సరళ స్వభావం కలిగిన దక్షిణ నాయిక అయినందువల్లను అంటే ఇది దానికి డెఫినెట్. అట్లాగా ఆ బ్రహ్మలోచ అతన్ని వదలేకపోయింది. శాపభయము, తాను దక్షిణ అయి ఉండటము కూడా. దాక్షిణ్య గుణము చూపే మహర్షి ప్రేమకు ఆటంకము కలిగితే, ప్రణయభంగము ఏర్పడితే ఆ ఆర్తిని తెలిసినది కాబట్టి, అది కూడా ప్రోక్త ప్రణయ భంగ ఆర్తి వేదిని. వేదిని అంటే తెలిసినటువంటి అని అర్థం. ఇంతకీ ఆమెకి ఏమి తెలిసినటువంటి? ఆమెకు ఒక విషయం ఏమిటి? దాక్షిణ్య గుణమును చూపే మహర్షి ప్రేమకు ఆటంకము కలిగితే, ప్రణయభంగము ఏర్పడితే ఆ ఆర్తిని తెలిసినది కాబట్టి ఆ విధంగా ఆమె ప్రోక్త ప్రణయభంగ ఆర్తి వేదిని నా జహౌ ముని. నా జహౌ అంటే విడవకుండా అని అర్థం. నా జహౌ అంటే విడవటం, నా జహౌ అంటే విడవకుండా ఉండిపోయింది అనమాట. దానికి కారణాలు రెండు: శాపభయము, ఆమె దాక్షిణ్య అయినందువలన, దాక్షిణ్యేన చ దక్షిణ నాయక అయినందువలన ఆమెకు ఉండేటువంటి లక్షణం ఏమిటి? దాక్షిణ్యము. దాని వలన ఆమె కూడా ప్రణయభంగార్తి వేదిని. మూడవది ఏమిటి? ఈ బాధ తెలిసినటువంటి, ప్రణయభంగమైనప్పుడు కలిగే బాధ తెలిసినందువలన ఆయన ఉండమన్నప్పుడల్లా కూడా కాదనక మునీశ్వరుని విడవకుండా ఉండిపోయింది. కంసా శాపభయాద్భీత దాక్షిణ్యేన చ దక్షిణ ప్రోక్త ప్రణయభంగార్తి వేదిని నజహౌ మునిం. సరే, ఆ విధంగా ఆమె కూడా ఇక్కడే ఉండిపోయిందన్నమాట. ఆ విధంగా ఆమె ప్రమ్లోచతో రమిస్తున్న ముని హృదయంలో
తయాచ రమత తస్య. తయా అంటే ఇక్కడ స్త్రీలింగం అండి. తయాచ అంటే ఆమెతో రమత క్రీడిస్తూ ఉంటే తస్య మహర్షేహే తదహర్నిశం నవం నవం అభూత్ ప్రేమ మన్మథ ఆవిష్ట చేతస. మన్మథావిష్ట చేతస. మన్మథ ఆవిష్ట చేతస అంటే ఏమిటి? మన్మథ అంటే మన్మధుడు, ఆవిష్ట అంటే ఏమిటి? ఆవేశించి ఉన్నటువంటి ఎక్కడ? చిత్తములో. చేతస అంటే చిత్తము. ఆ మహర్షి చిత్తంలో మన్మధుడు ఆవేశించి ఉన్న కారణంగా ఆయనకు ప్రేమ ఎలా ఉన్నది? నిత్య నూతనము అవుతూనే ఉన్నది. నవం నవం అభూత్. నవం నవం అభూత్ అంటే ప్రేమ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నది అనమాట. అంటే పాపం ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా ప్రేమ అలాగే పెరుగుతుంది. ఎందుకని? మన్మథావిష్ట చేతస. అది లేకపోతే ప్రేమ తగ్గిపోతుంది. మనం 10-15 సంవత్సరాలు కొన్ని కాపురాలు చేసిన తర్వాతనే కొద్ది కొద్ది తగ్గుతుంది. కాకపోతే మనమే ఒక నిత్య నూతనత్వాన్ని, అంటే నిత్యం కూడా ఏదో ఒక కొత్తదనాన్ని చూసుకోవాలి కాపురాల్లో. అప్పుడే చాలామంది వీళ్ళు చెప్తుండే వాళ్ళందరూ అంటే మనకి ఈ మధ్య యూట్యూబ్లో అన్నిట్లో కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి విషయం అయిపోయిందండి. ఒక 10-15 సంవత్సరాల ముందు ఈ విషయాన్ని గురించి ఎవరు కూడా పెద్దగా, అంటే బాహ్యంగా ఎవరు కూడా చెప్పేవాళ్ళు లేరు. దాని గురించి పెద్దగా వినాలనే కోరిక కలిగినటువంటి ఉండేవాడు కాదు. కానీ ఈ మధ్యకాలంలో కాపురం ఎలా నిలుపుకోవాలనే దానిపైన అందరూ కూడా చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా, స్వామీజీలు కూడా చెప్తున్నారు అందరూ ఎలా నిలుపుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం అటువంటి ప్రమాదంలో పడుతున్నారు అనమాట. అందుకని చెప్తున్నారు. అందుకే ఇక్కడ నిత్య నూతనం అవుతూ ఉండేది. ఎందుకని? మన్మధుడు ఆవేశించి ఉన్న కారణంగా ఆయనకు ప్రేమ నిత్య నూతనం అవుతూ ఉండేది. నవం నవం అభూత్ ప్రేమ మన్మథావిష్ట చేతస తయాచ రమత దస్య మహర్షే తదహర్నిశం. అహర్నిశం అంటే రేయి పవలు అన్నమాట. అహర్నిశం ఇక్కడ అహర్నిశం. తెలుగుతో ముందు చెప్పుకున్నాం. తెలుగులో రేయి పగలు అంటాం, సంస్కృతంలో అహర్నిశం అంటాం. కాబట్టి పగలు రాత్రి ఆమె నిత్య నూతనం అవుతూ ఉండేదనమాట. అలా జరిగిపోతూ ఉన్నప్పుడు ఏమి జరిగినది? ఏకదాతు త్వరాయుక్తో నిశ్చక్రామ ఉటజాత్ ముని నిష్క్రామంతం చ పుత్రేతి గమ్యతే ప్రాహసా శుభా. ఇలా గడిచిపోతుందన్నమాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన కనీసం తన యొక్క గృహం నుండి, అంటే ఏమిటి, బయటికి కూడా రాలేదన్నమాట. అందువలన ఆ పర్ణశాల నుండి బయటికి రాకుండా ఉండిపోయాడు. కానీ ఒకరోజు ఏకదాతు త్వరాయుక్తో. త్వరాయుక్తో అంటే ఏమిటి? చాలా త్వరగా అన్నమాట. బయలుదేరాడు. హడావిడిగానే అర్థం. త్వరాయుక్త అంటే ఒకనొకనాడు కండు మహర్షి పాపం త్వరబడుతూ పర్ణశాల నుండి హడావిడిగా బయటకు వెళ్తున్నాడు అన్నమాట. పర్ణశాల నుండి హడావిడిగా బయలుదేరాడు. త్వరాయుక్తో నిశ్చక్రామ ఉటజాత్ ముని. నిశ్చక్రామ ఉటజ అంటే ఏమిటి? పర్ణశాల అండి. అంటే పర్ణశాల అంటే ఆకులతో అల్లుతో తయారు చేసినమాట. విధంగా లక్ష్మణుడు కూడా ఒక చక్కటి పర్ణశాల నిర్మిస్తాడు. అది కూడా శ్రీరాముడు చెప్తే వాళ్ళని అరణ్యకాండలో చదువుకున్నాను. అక్కడ ఉండేందుకోసం వసతి కల్పించమంటే చాలా చక్కటి పర్ణశాలను ఏర్పరుస్తారు. చాలా శ్రీరామచంద్రుడు దాన్ని చూసి చాలా సంతోషం. తర్వాత వాస్తు పూజ కూడా చేస్తారు. దానికి వాస్తు కూడా అక్కడ చెప్పబడింది అనమాట. అవన్నీ తర్వాత దాంట్లో ప్రవేశం. ఎక్కడ? నిశ్చక్రామ ఉటజాత్ ముని. దాని నుండి నిశ్చక్రామ అంటే బయటికి బయలుదేరారనమాట. అలా వెళ్ళిపోతున్నటువంటి నిష్క్రామంతం చ కుత్ర ఇతి. కుత్ర ఇతి అంటే ఎక్కడికి పోతున్నారు అని చెప్పి ఆమె ప్రాహ సా శుభా, ఎక్కడికి పోగా అని ఆమె అడిగింది అనమాట. అలా వెళ్ళిపోతున్న కండును చూచి ప్రబ్లోచ ఎక్కడికి పోగా అని అడిగింది. ఒకనొకనాడు కండు మహర్షి త్వరపడుతూ పర్ణశాలను హడావిడిగా బయటికి వెళ్తున్నాడు. అతన్ని చూసి ఆ శుభాంగి ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగింది అనమాట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇది ఉక్త సతయా ప్రాహ పరివృత్తం అహ శుభే. పరివృత్తం అహహ శుభే సంధ్యోపాస్తిం కరిష్యామి క్రియాలోపో అన్యథా భవేత్. క్రియాలోపో అన్యథా భవేత్. క్రియాలోపం అంటే ఏమిటి? చేయవలసిన కర్మ చేయకపోతే ఆ లోపం అన్నమాట. ఆమె అలా అడిగిన వెంటనే ఇతి ఉక్త సతయా. తయ అంటే ఆమె చేత అడుగుబడేటువంటి వాడై ప్రాహ పలికాడు అనమాట. ఏమని? పరివృత్తం అహహ శుభే. పరివృత్తం అంటే ఏమిటి?
అస్తమయ సమయము దగ్గర పడింది. ఆహా అంటే కరిగిపోయింది, అంటే పగలు అయిపోయి రాత్రి ఏర్పడుతున్నది, సంధ్యాకాలం ఏర్పడుతున్నది. కాబట్టి పరివృత్త మహత్సువే సంధ్యోపాస్తిం గరిష్యామి. కాబట్టి నేను ఇంకా సంధ్య వార్తాలి అన్నమాట, అంటే సంధ్యావందనం ఆచరించాలి కదా. సంధ్యోపాస్తిం కరిష్యామి. క్రియాలు ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది? క్రియాలోపో అన్యథా భవేత్. అన్యథ అంటే అలా చేయకపోతే, అట్లా కానప్పుడు కర్మలోపం ఏర్పడదా అని అన్నాడు. కాబట్టి బ్రీఢాలి మాటకు మహర్షి సమాధానం ఇస్తూ, ఓ శుభ, సూర్యాస్తమయం కానున్నది, సంధ్యావందనం ఆచరించాలి కదా, అట్లా కానప్పుడు కర్మలోపం ఏర్పడదా అని అన్నాడు అనమాట. ఆమెకి ఆశ్చర్యం వేసింది. అసలు ఇవన్నీ మర్చిపోయి 100 సంవత్సరాలు 100 ఏండ్లుగా అలా ఉండిపోయిన ఈ మహర్షికి ఉన్నట్లుండి సంధ్యావందనం ఎలా జ్ఞాపకం వచ్చిందా అని చెప్పి ఆమెకి చాలా ఆశ్చర్యం వేసింది. కొంచెం నవ్వు కూడా వచ్చింది. అందుకని చెప్తున్నామే, తతః ప్రహస్య ముదిత తంసా ప్రాహ మహాముని కిమధ్య సర్వధర్మజ్ఞ పరివృత్త మహత్తవా. ఆశ్చర్యపోతూ నవ్వి, సర్వధర్మజ్ఞ అంటే ఏమిటి, అన్ని ధర్మములను ఎరిగినవాడా అని ఎత్తి పొడుస్తూ పలికిందనమాట. తతః ప్రహస్య ముదితా తం సా ప్రాహ మహామునిం తం సా ప్రాహ. సా అంటే ఆమె ఎలా మాట్లాడింది, కిమధ్య సర్వధర్మజ్ఞ పరివృత్త మహత్తవ. అదేంటి సర్వధర్మజ్ఞ అంటే అన్ని ధర్మాలను ఎరిగినవాడా అని ఎత్తి పొడుపు అనమాట. మీకు అన్ని తెలిసిన వాళ్ళు మీరున్నారు కదా అంటుంటాం. ఆడవాళ్ళు చాలా చాలా సందర్భాలు అలా అంటుంటారు, మన మగవాళ్ళు అంటుంటారులేండి, పరస్పరం అనుకుంటుంటారు. నీకు అన్నీ తెలుసు కదా అంటారు. అంటే ఏమిటి, నవ్వుతూ అనమాట. నిజంగా తెలుసని కాదు, ఇది మనసులో వేరేగా ఉంటుంది అర్థం. అంటే ఏమి తెలియదానా అని అర్థం. కానీ నవ్వుతూ నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు చెప్పిందే సరైంది. ఒకసారి భార్య కూడా అంటుంది భర్తను, అయినా మీ మగవాళ్ళు మీకు తెలియదు ఏముంటుంది లేదు. అంటే ఏంటి, అన్నీ తెలుసు అంటే నవ్వుతూ అనమాట. అంటే హేళన చేస్తూ, ఇన్ని సంవత్సరాలు ఏమీ చేయకుండా గడిపిన అతనికి ఉన్నట్లు సంధ్యావందనం జ్ఞాపకం వచ్చేటప్పటికి అప్పుడు అడుగుతున్నా అనమాట, ఏమని, కిమధ్య సర్వ ధర్మజ్ఞ పరివృత్తం అహహ తవ. అయ్యో సర్వధర్మాలు తెలిసినవాడా, ఏమిటి నేడు నీ కొత్తగా పొద్దుగుంకుతున్నదా? విప్రయ్య బహూనాం విప్రవర్షాణం పరిణామ అహస్తవ గతమేతన్న కురుతే విస్మయం కస్య కథ్యతాం. బహూనాం విప్రవర్షాణం, బహూనాం విప్ర వర్షాణం అంటే విప్రవర్షాణం కాదు, బహూనాం విప్ర వర్షాణం. ఓ బ్రాహ్మణుడా, ఓ రహర్షి, బహూనాం అంటే ఏమిటి, ఆశ్చర్యానికి కారణాన్ని ముని అడగకుండా తానే చెప్తుంది. ఏమని తేటతెల్లం కావిస్తుంది. బహూనాం అని పదం అంటే ఈ ముచ్చట చాలా ఏండ్లుగా జరుగుతూనే ఉన్నది, నీకు మాత్రమే ఇంత పొడవైన పగటికి ఇప్పుడు అహస్సు పరివృత్తమవుతున్నదని తోచింది. ఇటువంటి పోకడ ఎవరికి వింతగా తోచదు. గతం ఏతద్ నా కురుతే విస్మయం కస్య కథ్యతాం. నా కురుతే విస్మయం, నా కురుతే విస్మయం అంటే ఏమిటి, ఎవరికి ఎవరిని ఆశ్చర్యానికి గురి చేయకుండా ఉంటుంది. కస్య కథ్యతాం చెప్పు, మనం అంటుంటాం. ఇది ఎవరికి ఆశ్చర్యం కదా చెప్పండి. అంటే ఏమిటి, నువ్వు చేసిన పని అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఆమె ఆ ముదిత పక్కగా నవ్వి మహామునితో ఈ విధంగా అంటుందన్నమాట. బహూనాం విప్రవర్షాణం పరిణామం అహస్తవ గతం ఏతన్న కురుతే విస్మయం కస్య కథ్యత. ఎన్నో జరిగిపోయినాయి, ఎన్నో. మన ఇంట్లో కొంత పిల్లలు ఉంటారు, ఉపనయనం అయిన తర్వాత రే సంధ్యావందనం చేసుకోరా అంటుంటాం మనం. పాపం అంటే మనం అంత ఖర్చు పెట్టి చేస్తాం కదండి పాపం. ఏదో కాస్తో కోస్తో ఓ పవిత్రంగా ఉంటాడులే అబ్బాయి. ఎందుకంటే అంటే ఇది ఏదో స్తుతించాయని చెప్పడం కాదండి. మన ధర్మాలన్నీ కూడా అవి ఆచరిస్తే మనలో ఎక్కడ లేనటువంటి ఒక పవిత్ర అనేది ఏర్పడుతుందండి. మనసు పవిత్రం అవుతుంది. మనసు పవిత్రమైతే శరీరం కూడా పవిత్రంగానే ఉంటుందండి. మనసు ముందు పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఈ సంధ్యావందనం కానీ, భగవన్నామ స్మరణం కానీ, సంధ్యావందనం చెయ్యవలసింది ధర్మం అది. కానీ సమయం అనుకూలంగా లేనప్పుడు కూడా